హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ద కాంపిటేటివ్ క్లాసెస్కి సంబంధించి అర్థమెటిక్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. ప్రీవియస్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిగ్రీ సెమిస్టర్స్ లేదా ఇంటర్మీడియట్ ఇలాంటి కైండ్ ఆఫ్ అన్ని వీడియోస్ కూడా మనం సెమిస్టర్ ప్యాటర్న్లో చూసున్నాము. సో నెంబర్ ఆఫ్ 300+ వీడియోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ, అంటే డిగ్రీలో ఉన్న ఎవరైతే మనకి రిలీవ్ అయిపోయారో, అంటే ఫర్ ద లాస్ట్ 3 years డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇప్పుడు రిలీవ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా, అలాగే ఫైనల్ ఇయర్ 4th సెమిస్టర్ 5th సెమిస్టర్ 6th సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి కాంపిటేటివ్ క్లాసెస్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఆల్రెడీ రిలీవ్ అయిపోయిన వాళ్ళు కూడా లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా ఏ జాబ్స్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్, ఆ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీషు, జిఎస్, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనమైతే డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ పాయింట్. ఆల్సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద బోర్డ్, మనకైతే కనిపిస్తుంది. ఈరోజు మన పర్టికులర్ క్లాస్లో, అంటే ఈ పర్టికులర్ క్లాస్లో అర్థమెటిక్కి సంబంధించి మనము టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అలాగే ఈ పర్టికులర్ అర్థమెటిక్ కానీ లేదా మ్యాథ్స్లో జనరల్గా 2 types ఉంటాయి. అర్థమెటిక్తో పాటుగా అడ్వాన్స్ మ్యాథ్స్ అని కూడా ఉంటుంది. 2 ఏతోనే స్టార్ట్ అవుతాయి, అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్. కంప్లీట్గా మనం ఇప్పటివరకు ఇంటర్మీడియట్ 10th డిగ్రీ లెవెల్లో నేర్చుకునేటటువంటి మ్యాథ్స్ని ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం మన నాలెడ్జ్తో ఎలా సార్ట్అవుట్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, అండ్ దానికి సంబంధించి కొన్ని షార్ట్ ట్రిక్స్ ఉంటాయి. వాటిని ఏ విధంగా అప్లై చేస్తే మనకి ఆ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ మనం క్లియర్ చేయగలిగి జాబ్లో కూర్చుంటాం అనేది మనం ఈ సెషన్స్ నుంచి, అంటే ఈ ప్యాటర్న్లో జరగబోయే వీడియోస్ అన్నీ కూడా మనం చూడబోతున్నాం అనమాట. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? సో మనం డైరెక్ట్గా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడైతే మనకు అబ్జర్వ్ చేస్తే క్లాస్ నెంబర్ 1, అంటే ఈ ప్యాటర్న్లో మనకు వెళ్తుంది. క్లాస్ నెంబర్ 1, 2, 3, 4, 5 అలా అంటూ ఉంటాం. సెమిస్టర్స్లో కూడా మనం అనేవాళ్ళం part 1, part 2 అలా అనమాట. సో ఇక్కడైతే నేను క్లాస్ నెంబర్ 1, క్లాస్ నెంబర్ 2 అంటే మీకు కూడా సీక్వెన్స్గా ఉంటుంది. అండ్ అలాగే ప్లేలిస్ట్లో దీనికి కంటిన్యూషన్ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ మేజర్గా మోస్ట్ ఇంపార్టెంట్గా చాలామంది, సార్ డెమో ఉంటే పెట్టండి సార్. సో యాప్లో మనం ఆల్రెడీ చూస్తున్నాము, బట్ డెమో ఏమైనా ఉంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చాలామంది అడిగారు. ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు వాళ్ళ రిక్వెస్ట్ బట్టి కూడా వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ ఆల్ ద క్లాసెస్ అయితే మనం చెప్పబోతున్నాం ఇక్కడైతే మనం. సో మీన్ వైల్ మీకు కూడా యూ విల్ గెట్ అన్ ఐడియా వెదర్ హౌ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ కంటెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు కూడా చూసినట్టు ఉంటుంది. సో వాళ్ళ రిక్వెస్ట్ బట్టి కూడా కామెంట్స్లో పెట్టారు చాలామంది. సో డెఫినెట్లీ సో వాళ్ళకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ డైరెక్ట్లీ. అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చేసే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. వన్స్ ఎప్పుడైతే ఒక మెసేజ్లో వచ్చిందో పైన, సో ఈజీగా మనం వెంటనే చూడొచ్చు. అండ్ ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి అన్నీ కూడా, సో దట్ యూ కెన్ వాచ్ దేర్ ఆల్సో. సో దట్ ఈస్ వాట్. సో వీడియోని అయితే లైక్ చేసుకోండి. ఇంకా కింద మీకు ఏమైనా కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ప్రతిదానికి కూడా రిప్లై ఇస్తాను. రైట్. సో ఇప్పుడైతే క్లియర్ కదా, మనం ఇంట్రోలో మొత్తం అంతా కూడా యూజువల్గా చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాము. సో అర్థమెటిక్కి సంబంధించమ్మా, సో ఫర్ ఆల్ కాంపిటేటివ్ జాబ్స్ వాట్ యూ విల్ హ్యావ్ అనేది కూడా మనకి వెరీ బేసిక్ నాలెడ్జ్ ఆల్రెడీ తెలిస్తే ఓకే, అంటే తెలియదని ఏది చెప్పము. తెలిసిన వాళ్ళకి, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, లేదా హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ కొంత కాస్త ఉంది అనుకునే వాళ్ళకి నో ఇష్యూ. ఒకసారి మళ్ళీ వినండి, వాళ్ళైతే మళ్ళీ ఒకసారి వినడంలో తప్పులేదు. తెలియని వాళ్ళ కోసం పర్టికులర్గా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. సో ఫర్ ఎనీ కాంపిటేటివ్ జాబ్ ఏమున్నాయనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ప్రతి కాంపిటేటివ్ జాబ్కి కూడా ప్రతి గవర్నమెంట్, అంటే లైక్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రతి దానికి కూడా అర్థమెటిక్ ఈజ్ మ్యాండేటరీ అండి. అంత ఇంపార్టెంట్. అర్థమెటిక్ అనే కాదు, రీజనింగ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జీకే, జిఎస్, ఇంగ్లీష్, మొత్తం ఇలా 5 parts ఉంటాయన్నమాట. అందులో మనం క్లాస్ వైజ్ వెళ్తున్నాం కాబట్టి మీరు క్లాస్ ఆర్డర్లో కానీ చూసుకున్నారా,
సో డెఫినెట్లీ మీకు ఇట్ విల్ బి లైక్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది నా ఇంటెన్షన్. సో క్లాస్ ఆర్డర్ వైజ్ మనం వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఉన్నాయి అంటే, ఒక గవర్నమెంట్ జాబ్ నేను ప్రిపేర్ అవ్వాలి అంటే డిగ్రీ వరకు చదివాం కదా, డిగ్రీతో జాబ్ ఇచ్చేస్తారంటే ఎవరండి? డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నాట్ లైక్ టెక్నికల్గా మనకు జాబ్ వచ్చే క్వాలిఫికేషన్ కాదు. ఒక పేపర్ మనకి లైక్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక సర్టిఫికేట్ ఉంది, విచ్ ఈజ్ ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకొని జాబ్ రాస్తారు. సో సర్టిఫికేట్ ఉంటే జాబ్స్ ఇచ్చే సిచ్యువేషన్ కాదు ఇప్పుడు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్? ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం మనం. సో మ్యాక్సిమం తెలిసి ఉంటుంది ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే, తెలియని ప్యాటర్న్లు అయితే అక్కడ నేను చెప్తాను. ఈ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది తెలుస్తుంది. అందులో డెఫినెట్గా ఫస్ట్ వన్ ఈజ్ అర్థమెటిక్ అండి, నో డౌట్ ఎట్ ఆల్. సో అర్థమెటిక్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఒక 17 టాపిక్ల వరకు ఉంటాయి, 17-18 టాపిక్లు ఉంటాయి. సో ప్రతి టాపిక్ కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ షార్ట్ ట్రిక్స్తో మనం అది చేసే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. సో ఆ టాపిక్స్ ఏంటి అనేది ఇంచుమించుగా మనం 17+ టాపిక్సే ఉంటాయి. అంటే కొంతమంది 15 అంటారు, కొంతమంది 16 అంటారు, కొంతమంది ఒక టాపిక్ని రెండింటి కింద కూడా డివైడ్ చేస్తారా, లేదు అంటే 2 టాపిక్ని కలిపి ఒక టాపిక్ కింద చేయొచ్చు అనమాట. సింపుల్ అంతే. ఇప్పుడు స్పీడు, డిస్టెన్స్, టైం అనేది ఒక టాపిక్ జనరల్గా, కానీ 3 టాపిక్ల కింద చూపించామనుకో ఎక్కువ నెంబర్లు కనిపించాలని అంటారు. అర్థమవుతుందా? సో అంతకుమించి ఇంకేం లేదు. టైం అండ్ వర్క్ ఈజ్ 1 టాపిక్, 2 టాపిక్లు కాదనమాట. సో నేను రఫ్గా కౌంట్ చేసి నేను చెప్పే టాపిక్స్ కానీ లైక్ ఈ మొత్తం ఓవరాల్గా అర్థమెటిక్లో 17 వచ్చాయి, ఇంకా ఎక్కువే ఉండవచ్చు, తప్పేం లేదు. సో తర్వాత అర్థమెటిక్తో పాటు రీజనింగ్ అని ఉంటుంది మనకి, లేదా రీజనింగ్నే జనరల్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తామండి. ఎందుకు అని అంటే ఈ పేరు కూడా చెప్పాను. యూజువల్గా ఇక్కడ కూడా మనకి వీ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ ఒక 17+ టాపిక్సే ఉంటాయండి, ఇంకా ఎక్కువే ఉంటాయి, బట్ రఫ్గా చెప్తున్నాను నేను అంతే. టాపిక్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే రీజనింగ్లో వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ అన్నాం. వర్బల్ రీజనింగ్లోనే మనకి 17 టాపిక్ల పైన ఉంటాయి, అండ్ 17+ టాపిక్స్, అండ్ నాన్ వర్బల్లో కూడా 6+ టాపిక్స్ ఉంటాయండి. ఆ టాపిక్స్ ఏంటి, టాపిక్ పేర్లు ఏంటి, అందులో ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా అడుగుతారు అన్నీ కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. రీజనింగ్ ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం? జనరల్ ఇంటెలిజెన్స్. పేరులోనే ఉందా లేదా? ఇంటెలిజెన్స్ ఉంటే చాలు చేయగలుగుతాము అని. అయితే రీజనింగ్తో వన్ అండ్ ఓన్లీ థింగ్ ప్రాబ్లం ఏంటి అని అంటే టైం కిల్లింగ్ అన్నమాట. అది మొన్న గ్రూప్ 2లో కూడా అదే క్వశ్చన్ ఇచ్చాడు. ఒక పెద్ద పేరు ఇచ్చాడు, ABCDలు, A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4, ఇలా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్తోని మనం అది అంతా యాడ్ చేస్తే ఎంతో ఒక 560 ఎంతో నెంబర్ వచ్చిన ఆ క్వశ్చన్ చేయడానికి మినిమం 5 నిమిషాలు పడుతుందండి, ఎంత స్పీడ్గా చేసినాను. ఎందుకంటే ఆ నెంబర్స్ ఫస్ట్ రాసుకోవాలి. నెంబర్స్ ఫస్ట్ రాసుకోవాలంటే మనకి మైండ్లో ఉంటే ఒక N అంటే 14, R అంటే 18, U అంటే 21, P అంటే 16, O అంటే 15, L అంటే 12, A అంటే 1, Z అంటే 26, X అంటే 24, ఇలా నీకు మైండ్లో ఉన్నాయనుకో ఆటోమేటిక్గా చెప్పేస్తాం. చదువుకున్నవే ABCలు కాదు, మనం పేపర్ మీద రాసి ఓకే L అంటే ఎక్కడ ఉంది, L ఇక్కడ 12 అలా నెంబర్లు వేసుకొని చేస్తామంటే అది ఇంకో 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు అవుతుంది. నార్మల్గా తెలిస్తేనే 5 నిమిషాలు పడుతుంది, వాటి అన్నిటిని యాడ్ చేయాలంటే ఇట్ విల్ బి లైక్ మోర్ టైం పడుతుంది. సో జనరల్గా అంటే రీజనింగ్ అనేది లైక్ టైం కిల్లింగ్ ఎక్కువ, దాన్ని మనం కొద్దిగా మన ఇంటెలిజెన్స్ యూస్ చేసి చాలా తక్కువ టైంలో మనం చేయొచ్చు అనమాట. లిటిల్ బిట్ ఆఫ్ ఈజీ. మనం ఇప్పటి వరకు చదివిన డిగ్రీ, ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఏవి యూజ్ అవ్వవు ఇందులో మళ్ళీ యూజ్ అవుతాయి. అర్థమెటిక్లో మనం చదువుకునే టాపిక్సే ఉంటాయన్నమాట. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంగ్లీష్. ఇందులో కూడా మనకి లైక్ 14+ టాపిక్స్ ఉంటాయండి, 14+ టాపిక్స్ ఉంటాయి. అండ్ GKGS అంటాం. GKGS అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ అని కూడా అంటాం అనమాట. GKGS, GA జనరల్ అవేర్నెస్, ఎలా అయినా పిలవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ GKGSఏ కొద్దిగా లెంది అంటే ఎక్కువ టాపిక్స్ అనేవి ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఇందులో ఉన్నవి ఏంటి అని అంటే జనరల్గా ఫస్ట్ వన్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, పాలిటీ అంటాం, సివిక్స్ అంటాం కదా, పాలిటీ, అండ్ జాగ్రఫీ, ఎకానమీ.
జాగ్రఫీ, ఎకానమీ అంటాం. తర్వాత అందులో మళ్ళీ స్టాటిక్ జీకే ఉంటుంది, స్టాటిక్ జీకే కూడా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది. ఈ సైన్స్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అన్నీ కలిసిపోతాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేస్తే సరిపోతుంది. ఇంకా బాటనీ, జువాలజీ అంటే సబ్జెక్టులు పెరిగిపోతాయి. సో హిస్టరీ, ఎకానమీ ఇవి జనరల్గా మన సోషల్లో వచ్చే 4 టాపిక్స్. స్టాటిక్ జీకే అంటాం. అంటే ఏంటి? చీఫ్ మినిస్టర్స్, తర్వాత వచ్చేసి ఇండియా వైడ్ యూనియన్ మినిస్టర్స్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, ఇలాగ డిఫరెంట్ నేషనల్ హైవేస్, ఆ విటమిన్స్, అన్ని రకాల మొత్తం కెమికల్ నేమ్స్ అన్ని స్టాటిక్ జీకే అంతా కూడా మనకి ఇందులో వస్తుంది అనమాట. సూపర్లేటివ్స్ అని అంటాం. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సింపుల్. ఇది ఓవరాల్గా మనకు వచ్చేది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ అని కూడా పిలవచ్చు. ఎలా అంటే జిఏ అని కూడా ఇస్తాడు. కాబట్టి ఓవరాల్గా మనకు ఉండేటటువంటి 5 టాపిక్స్ అన్నాము. అండ్ ఇంకొకటి వచ్చి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మనము హ్యాండ్ రిటన్ కరెంట్ అఫైర్స్ ఇస్తాము మొత్తం అంతా కూడాను ఎవ్రీడేది. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 4 to 6 months చదువుకోవాలమ్మా. కరెంట్ అఫైర్స్ మనం ఎప్పుడు చేయాలి అని అంటే, ఇప్పుడు ఎగ్జామ్ జూలైలో రా. మెయిన్ అవర్ టార్గెట్ ఈజ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది సిహెచ్ఎస్ఎల్ అండి. 4000 పోస్టులు పైన పడ్డాయి. సిహెచ్ఎస్ ఏ నోటిఫికేషన్ ఉంటే అది నేను చెప్పాను కదా, ఇక్కడ ఆల్ కాంపిటేటివ్ జాబ్స్ ఏంటున్నాయో కూడా చెప్తాను. ఈ అర్థమెటిక్ లేదా మన కోర్సు, మన క్లాసెస్ దేనికి ఉపయోగపడతాయి అనేది కూడా తెలియాలి కదా. సో జనరల్గా ఇవి మొత్తం మనకు ఉండేవి. ఆన్ అండ్ యావరేజ్ ఇట్ విల్ బి లైక్ 120+ క్లాసెస్ పైన పడతాయండి. ఇవి పైన ఉంటాయి. అందుకని ప్లస్ అని పెట్టేస్తున్నాం ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 6+ అంటే 7, 8, 9, సో 10 అలా అనమాట. సో ఇన్ జనరల్, సో దిస్ ఈజ్ వాట్ జనరల్గా మనకు ఉండేటటువంటి కంప్లీట్ సబ్జెక్ట్స్ అండి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇందులోని మనం ఇప్పటి వరకు నేర్చుకునేది అంటే లైక్ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ ప్యాటర్న్లో ఆల్రెడీ అర్థమెటిక్ కాస్త ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను కూడా ఇదే క్లాస్లో. అంటే లైక్ అర్థమెటిక్ అంటే ఏమేమి ఉంటాయి, ఏంటి ఆ టాపిక్స్ అంటే ప్రాఫిట్ లాస్, పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, యావరేజ్, స్పీడు, డిస్టెన్స్, టైము, బోట్స్, స్ట్రీమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అబ్బో చాలా ఉన్నాయన్నమాట టాపిక్స్. సో అన్నీ కూడా మనము పైప్స్ అండ్ సిస్టమ్, ఇంకా అలా లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏజెస్ అన్నీ కూడా మనం అర్థమెటిక్లో డిస్కస్ చేస్తాం. ఇది మాత్రం చెప్పాను కదా మన జనరల్ టాపిక్స్. అంటే లైక్ బ్లడ్ రిలేషన్ అని ఇవన్నీ జనరల్గా మనము ఎక్కడ నేర్చుకునేవి కాదు, ఇందులో నేర్చుకుంటాం మనం. చాలా ఈజీగా ఉంటుంది. ఓన్లీ ది థింగ్ ఏం చెప్పాను, టైం ఫ్యాక్టర్. టైంలో చేయాలి ఏదైనా కూడా. ఏదైనా అండి నాట్ ఓన్లీ ద రీజనింగ్ ఒక ఈజీతో చేయాలి, వితౌట్ పెన్ అండ్ పేపర్. చేసినప్పుడే మనం సెలక్షన్లో ఉంటాం అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ కూడా మనం నేర్చుకున్నదే. ఇక్కడ కొద్దిగా గ్రామటికల్గా మనం మాట్లాడేది కాకుండా గ్రామటికల్గా బాగా స్ట్రాంగ్గా ఉండాలి. దానికి ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, టాపిక్ వైజ్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. జీకే జిఎస్ చెప్పాను కదా, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ. సో ప్రతిదానికి ఇండియన్ స్టాటిక్, జీకే, జనరల్ సైన్స్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఉంటున్నాయి అన్నమాట. అండ్ కరెంట్ అఫైర్స్ 4 to 6 months. జూలై అనుకోండి, జూలై బ్యాక్ 4 months చదువుకోండి సార్. మ్యాక్సిమం 6 months, అంతకన్నా ఎక్కువ అక్కర్లే. క్లియర్ ఆర్ నాట్? సో దీని అన్నిటికీ క్లాసెస్ కలుపుకుంటే 120, 130, 140 రఫ్గా విజిబెన్స్. ఇంకా మనకి సిహెచ్ఎస్ఎల్కి 1.5 month టైం ఉంది కాబట్టి సో వీ కెన్ లర్న్ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్. అయితే ఇంకా పెరుగుతాయి కానీ తరగవు కదా, క్లాసులు చెప్పే కొద్ది పెరుగుతాయి, తగ్గవు కదా. సో దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ ద కంప్లీట్ సబ్జెక్ట్స్ సిలబస్ అండ్ సబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ టాపిక్స్, నెంబర్ ఆఫ్ క్లాస్ అన్నీ కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా అయితే తెలుసుకున్నాం. సబ్జెక్ట్స్ ఓకే. బట్ ఈ సబ్జెక్ట్స్ సార్ నేను మరి డిగ్రీ కంప్లీట్ అవుతుంది, లేదా 4th సెమ్లో ఉన్నాను, 3rd సెమ్లో ఉన్నాను, రిలీవ్ అయిపోయాను, మరి నేను ఏ జాబ్స్ రాయగలుగుతానంటే ఎస్ ఆబ్వియస్లీ ఈ అర్థమెటిక్ కానీ ఎనీథింగ్ ఈ 5 సబ్జెక్ట్స్ కూడా మనము చాలా అంటే ఎవ్రీ ఇయర్ వచ్చే 12-13 నోటిఫికేషన్లు రాయొచ్చండి. అదేంటి సార్ జాబ్స్ పడట్లేదు, జాబ్స్ ఏవి లేవు అంటున్నారంటే లేకపోవడం ఉండదండి, మనకు తెలియకపోవడం. అది లేకపోవడం కాదు, ఎవ్రీ టైమ్ పడుతూనే ఉంటాయి. దాన్ని మనం తెలుసుకోవాలా. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ విచ్ యూ కెన్ అప్లై. ఎవ్రీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేయాలి. ఫస్ట్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తెలుసుకోవాలి. ఈ కాంపిటేటివ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో
టైప్ ఆఫ్ జాబ్స్ నువ్వేమేమి అప్లై చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియాలమ్మా, అవునా కదా? ఎస్. ఫస్ట్ వన్ అయితే మనకి IBPS అంటే లైక్ ఇందులో బ్యాంక్ క్లర్క్ ఉంటుంది, క్లర్క్ రాయొచ్చు. ఇదే కోర్స్ తీసుకున్నప్పుడు క్లర్క్ రాయొచ్చు, ప్రొవిషనరీ ఆఫీసర్ PO రాయొచ్చు, లేదా స్కేల్ 1 అండ్ స్కేల్ 2 అని పిలుస్తాం, ఇవన్నీ రాయొచ్చు. అండ్ ఇందులోనే బ్యాంక్స్లోనే ఎస్పెషియల్గా SBI క్లర్క్ PO కూడా మళ్ళీ పడతాయండి. సో SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బేసికల్గా. సో మన లైఫ్లో ఏదో సిచ్యువేషన్లో బ్యాంక్ వెళ్ళి ఉంటాము, మరి పర్టికులర్గా SBI కూడా వెళ్ళి ఉంటాం అనమాట. సో రిమైనింగ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇలాంటి బ్యాంకులు అన్నీ కలిపి, పంజాబ్ నేషనల్ బ్యాంకు, సో మిగతా అన్నీ కలిపి మనకి ఇందులో IBPS దాంట్లో వచ్చేస్తాయి అనమాట. ఇవి కాకుండా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా, యాక్సిస్ బ్యాంకు, ICICI బ్యాంక్ ఇలా ఉంటాయి కదా, HDFC, ఇవన్నీ కూడా మళ్ళీ సపరేట్గా రాసుకోవచ్చు అనమాట. అంటే అక్కడే మనకి దగ్గర దగ్గర 6-7 నోటిఫికేషన్లు అయిపోతున్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి సో ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. ఓన్లీ ద థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు బ్యాంక్ జాబ్స్ కనుక్కోండి, ఇవి అక్కర్లే, ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అంటే ఏ జాబ్కి ఆ జాబ్. ఇప్పుడు CHSL అన్నమా, టార్గెట్ CHSL అని ఒక వీడియో చేస్తాం, దాని మీద చేస్తాం ఆల్రెడీ. సో టార్గెట్ CHSL 2024 అని ఒక వీడియో, ఓన్లీ CHSLకి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయి వాటి యొక్క వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అందులో. సో అలా మనం చూసుకోవచ్చు చాలా ఈజీగా. క్లియర్ కదా? సో దిస్ ఈజ్ వాట్. సో అంటే నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, టైప్ ఆఫ్ జాబ్స్ అంటే ఎవ్రీ ఇయర్ మనం రాయగలిగేటటువంటి జాబ్స్ ఏంటి అని అంటే, బ్యాంక్లో ఇన్ని జాబ్స్ రాయొచ్చు. క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ లైక్. సో IBPS గురించి మాట్లాడితే వీళ్ళు కండక్ట్ చేస్తారు బ్యాంక్ జాబ్స్ అన్నీ కూడా, డైరెక్ట్ బ్యాంక్స్ కండక్ట్ చేయి, ఓకేనా? బట్ వేరాస్ అదే మనం లైక్ SSC తీసుకున్నాం అనుకోండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ లెవెల్లో జాబ్స్, ఇవన్నీ బ్యాంక్ జాబ్స్ అండి. బ్యాంక్ జాబ్ అనేది అందరికీ అలా బ్యాంక్ జాబ్ కొట్టాలనేది అలా కాకుండా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఓన్లీ లైక్ అంటే సెంట్రల్ వైడ్ ఉండేటటువంటి జాబ్స్ని, అందులో మేజర్గా ఉండేది CGL అనేది ఈ పెద్ద లెవెల్, ఇంకొకటి CHSL అంటాము, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటాము, అలాగే GD జనరల్ డ్యూటీ అంటాము, JE జూనియర్ ఇంజనీర్, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్స్ అయితే ఉంటాయి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో. ప్రెజెంట్ అయితే ఇది పడింది, నడుస్తుంది, CHSL అనేది ప్రెజెంట్ నడుస్తుంది, అదే కదా అన్నాము. సో రేపు మనకి జూన్ ఎండింగ్ ఆర్ జూలైలో ఎగ్జామ్ కూడా ఉండబోతుంది. సో విత్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఇదైతే డిగ్రీ, ఇవైతే ఇంటర్మీడియట్ 10th కూడా అడుగుతూ ఉంటాడు. సో ఆ నోటిఫికేషన్ పడినప్పుడు దానికి రిలేటెడ్గా చదువుకుంటే సరిపోతుంది అనమాట, అంత ఈజీ థింగ్. సో దిస్ ఈజ్ వాట్ లైక్ SSCలో ఉండేటటువంటి ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ అండి, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. CG అంటే డిగ్రీ ఉండాలన్నమాట, ఓకేనా? ఇవి SSCలో సెంట్రల్ లెవెల్లో ఉండేటి. ఇప్పుడు ఈ CHSL పడింది, అందులో మరి ఏముంటాయి సార్ అని అంటే, చెప్పాను కదా, టార్గెట్ CHSLలో మనం చెప్తాము డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ ఆపరేటర్, ఇలా లైక్ షార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, ఇలాగ ఆ జాబ్స్, వాటి యొక్క శాలరీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఉండవా ఏంటి అనేది ఆ నోటిఫికేషన్ పడినప్పుడు దాని గురించి మాట్లాడతాం. నెక్స్ట్ CGL ఉందనుకో, టార్గెట్ CGL అని ఒక వీడియో చేస్తాం, ఒక 1/2 hour 1 hour వీడియో. సో మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మొత్తం దానికి సంబంధించిన అంతా కూడా టార్గెట్ CGL, లేదా MTS పడింది అనుకోండి, టార్గెట్ MTS. నెక్స్ట్ IBPS బ్యాంక్ క్లర్క్ ఉంది, టార్గెట్ IBPS. అలా ఇండివిజువల్ వీడియోలో చెప్పుకుంటాం అనమాట, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఆల్ రైట్, ఇవి రాయొచ్చు. వీటితో పాటుగా మనం లైక్ రైల్వేస్లో పడే RRB జాబ్స్ అన్నీ కూడా, అంటే ఏంటి, ALP అసిస్టెంట్ లోకో పైలట్, NTPC ఇలా పడతా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం రాయొచ్చు. రీసెంట్గా మనకి రైల్వేస్లోనే RPF పడింది, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కూడా అదే, RPF కానిస్టేబుల్, RPF SI, ఈ 2 పడ్డాయి మనకి. ఇది కూడా విచ్ ఇస్ అవర్ టార్గెట్ RPF కానిస్టేబుల్, టార్గెట్ RPF SI అని చెప్పి
దానికి సంబంధించిన ఎలా అప్లై చేయాలి, సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ వీడియోస్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి, అందులో ఇంటర్నల్ సబ్ టాపిక్స్ ఏంటి అనేది ప్రతిదీ కూడా అందులో డిస్కస్ చేసి ఉంటాం అనమాట. అర్థమవుతుందా? సో అలాగా మనం ఇవన్నీ జాబ్స్ రాయొచ్చు. ఇవే కాకుండా దీంతో పాటుగా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్టల్ జాబ్స్ పడతాయి, పోస్టల్ జాబ్స్ రాయొచ్చు. తర్వాత వచ్చేసి మొన్న పడింది కదా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కూడా పడుతుంది తర్వాత. సో గ్రూప్ 2, గ్రూప్ 1, అలాగే సచివాలయం అని. సో ఇలా డిఫరెంట్ అన్నీ కూడా మనం అంటే ఓవరాల్గా ఒక 12+ జాబ్స్ పడతాయండి ఎవ్రీ ఇయర్ కూడా. నెలకోటి అనుకోండి రఫ్గా. 12 సంవత్సరంలో 12 అంటే ఖచ్చితంగా నెలకు ఒక పోస్ట్ నువ్వు రాయగలుగుతావు. సో అప్పుడు మాత్రమే మనం జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ సమ్ నాలెడ్జ్. కొంతమేర మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఇంత కంటెంట్ నేర్చుకొని మనం అంటే మన సబ్జెక్ట్ మనం నేర్చుకొని రెడీగా ఉండాలి. డిగ్రీ ఎగ్జామ్కి ఎలాగ ముందు రోజు బ్యాటింగ్ చేస్తామో అంటే కొంత ప్రిపేర్ అవుతాయి కదా, ముందు రోజు, నెల రోజుల ముందో, సంవత్సరం ముందో. ఎప్పుడు చదివినా మళ్ళీ ఎగ్జామ్ ముందు చదవాలి. సేమ్ అలాగే అంటే అక్కడ అది ప్యాటర్న్. సంవత్సరం ముందు చదివినా మనకు గుర్తుండదు, మళ్ళీ ఎగ్జామ్ ముందే చదవాలి. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏంటి, ఎలా చదవాలి, ఎలా ఈజియర్ వేలో 100% ఎష్యూరెన్స్తో మనము జాబ్ కొట్టాలి అనేది మనం చెప్తామన్నమాట ఇక్కడ. దట్ ఈస్ వాట్ అవర్ ఎయిమ్ ఈజ్ టు గెట్ ద జాబ్. అంత ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. నాలెడ్జ్ అంతా మనం నేర్చుకోవాలి. ఈ కంప్లీట్ క్లాసెస్ అన్ని మనం చూసుకుంటా. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్, ఏ జాబ్స్ ఉన్నాయనేది కూడా మనం ఇంకా ఉంటాయి. ఇవి మేజర్గా ఉండేవి. వీటితో పాటు నావీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇలా డిఫరెంట్ ఇంకా చాలా ఉన్నాయి. మాట్లాడుకుంటే జాబ్స్ ఎప్పటికప్పుడు మీకు తెలిసే ఉంటాయి, మనము నోటిఫికేషన్ వాటిల్లో చూస్తూ ఉంటాము. సో మేజర్గా ఇన్ని జాబ్స్ పడుతున్నప్పుడు వై కాంట్ మనం ఎందుకు సెలెక్ట్ కాము అనేది మనలో మనం క్వశ్చన్ వేసుకొని పర్ఫెక్ట్ ప్రిపరేషన్తో దీనికి ఒక టైం టేబుల్ షెడ్యూల్ అది వేసుకొని ప్రిపరేషన్ టిప్స్తో కానీ ఫాలో అయితే డెఫినెట్గా 100% సెలెక్షన్ అనేది మనకి ఉండబోతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ ఈస్. సో ఇది మనకి ఓవరాల్గా ఒక కాంపిటేటివ్ జాబ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఈ క్లాస్ నెంబర్ 1 ఐ హోప్ ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు యూ. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ సిలబస్ ఆర్ బ్యాంక్ జాబ్స్ ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ డైరెక్ట్ కమింగ్ టు ద పాయింట్, మనకైతే క్లాస్ నెంబర్ 2లో అయితే అర్థమెటిక్ అని పెట్టుకున్నాము. సో డైరెక్ట్గా నెక్స్ట్ వీడియో అదే ఉండబోతుంది. సో ప్రతిదీ ప్లేలిస్ట్లో పెడతాను, చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లోని కాంపిటేటివ్ అర్థమెటిక్ లేదా కాంపిటేటివ్ రీజనింగ్ ఇలా పెడతాను. సో ఆ నేమ్స్ బట్టి యాజ్ ఇట్ ఈజ్ ఆ సబ్జెక్ట్లో ఉండేవి మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ కంప్లీట్ కోర్స్ ఇక్కడ బోర్డు పైన నా నెంబర్ కూడా కనిపిస్తుంది. డైరెక్ట్గా మీరు యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. కంప్లీట్ కోర్స్ ఇప్పుడు CHSL ఉంది మనకి అప్కమింగ్ నోటిఫికేషన్. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కానీ అండ్ నెక్స్ట్ నేను ఇంట్రో వీడియోస్లో కూడా మీకు చెప్తాను. అంటే లైక్ ఎలా ఉండబోతుంది, అదే డెమో అడిగారు కదా. సో అర్థమెటిక్ క్లాస్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోస్, మంచి కంటెంట్ మేము ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాం. అండ్ ఇంకా డౌట్స్ ఏమంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.